ఇదో వెరైటీ యాక్సిడెంట్. రేషన్ మాఫియాను పట్టుకోవడానికి వెళ్తుంటే ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ వెనక నుంచి వచ్చిన ఆటో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట జాతీయ రహదారి మీద జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వారిని అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందడంతో రేషన్ లారీని వెంబడించారు. లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో లారీ రోడ్డు ప్రమాదానికి గురైంది. పోలీసులు వెంబడిస్తున్నట్టుగా గుర్తించిన రేషన్ నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాదానికి గురైన లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేషణ అడిగి తెలుసుకుందాం. అన్వేష్. శ్వేత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట జాతీయ రహదారిపై భారీ రోడ్డు యాక్సిడెంట్ జరిగిందని చెప్పాలి. ఖమ్మం నుండి అశ్వరావుపేట వైపు వెళ్తున్నటువంటి లారీ ఎదురుగా వస్తున్నటువంటి ఆటోని ఢీకొట్టడంతో ఆ వెనక ఉన్న అదుపు చేయలేని లారీ డ్రైవర్ రవి ఆ ఆటోని తర్వాత అటుగా వస్తున్నటువంటి ఒక ట్రాక్టర్ ని వేగంగా ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ ట్రాక్టర్ వచ్చేసి కెమిలాక్స్ ఫ్యాక్టరీ ట్రాక్టర్ బియ్యం లారీ ప్రమాదంలో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురు కూడా ఈ కెమిలాక్స్ ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన అయితే జరిగింది. ఇదే కాకుండా మరో ముగ్గురికి కూడా విషమంగా ఉండటంతో కొంతమంది కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు, మరి కొంతమందిని అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా నిన్న ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా ఈ రోజు మరొక వ్యక్తి కూడా ఏలూరు ఆసుపత్రిలో మరణించినట్టయితే తెలుస్తుంది. గంగరాజుకి సంబంధించిన కెమిలైజ్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు యాక్సిడెంట్ లో అయితే మృతి చెందారు. ఆ మృతి చెందిన వారి వివరాలు వచ్చేసి చిట్టూరి చుక్కయ్య, సన్ ఆఫ్ కృష్ణయ్య, 56 సంవత్సరాలు, ట్రాక్టర్ డ్రైవర్, అశ్వరావుపేట వాసి మృతి చెందాడు. కోవాసి నాగరాజు కూడా కోట్లపల్లి అశ్వరావుపేట మండలానికి చెందిన వ్యక్తి, వీళ్ళిద్దరు మృతి చెందారు. అంతేకాకుండా మడకం సోమరాజు, ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం రామానుగూడెం పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోజు ఉదయం ఈ వ్యక్తి కూడా మరణించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా మడకం సంతోష్ కుమార్, ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం రామానుగూడెం, ఇతని పరిస్థితి కూడా తీవ్రంగా గాయపడి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా ప్రమాదంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి వేణుగోపాల్ ప్రమాదంలో త్రుటిలో తప్పించుకున్నారని చెప్పాలి. ఆ ఆటో వేణుగోపాల్ జాయింట్ కలెక్టర్ కారుని ఢీకొట్టడంతో ఆ కారు కూడా కొద్దిగా ముందుకు వెళ్లి ఆ కారు కూడా ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు, మరొక నలుగురికి తీవ్రంగా గాయాలయ్యే పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ లారీ వచ్చేసి రేషన్ బియ్యాన్ని మన ఖమ్మం నుండి కాకినాడకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది రేషన్ బియ్యం అనేది అఫీషియల్ గా తరలిస్తున్నారా, అన్అఫీషియల్ గా తరలిస్తున్నారా అనేది మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ స్థానికులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ రేషన్ బియ్యం లారీ ఏదైతే ఉందో దాన్ని అధికారులు వెంబడించడంతో భయపడినటువంటి లారీ డ్రైవర్ వేగంగా వెళ్లి ముందు ఆటోని ఢీకొట్టి తర్వాత ఆటో వెనక వస్తున్నటువంటి ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగిందని తెలుస్తుంది. శ్వేత. రైట్ అన్వేష్. అయితే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైనటువంటి లారీ నడుపుతున్నటువంటి వాళ్ళు పరారైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా చెప్పారా పోలీసులు? ప్రస్తుతం అయితే ఆ లారీ డ్రైవర్ కోసం అయితే పోలీసులు వారి యొక్క వేటను కొనసాగిస్తున్నారు. నిన్న ప్రమాదం జరిగిన ఒక 10 నిమిషాల క్రితం 10 నిమిషాల లోపే ఆ లారీ డ్రైవర్ అక్కడ నుండి తప్పించుకొని పారిపోయినట్లయితే తెలుస్తుంది. ఆ లారీలో మొత్తం రేషన్ బియ్యం ఉన్నాయి, కానీ ఆ లారీలో ఉన్నటువంటి రేషన్ బియ్యం ఖమ్మం అధికారులతో కూడా మన భద్రాద్రి జిల్లా అధికారులు మాట్లాడి ఇది అఫీషియల్ గా వస్తుందా లేకపోతే అన్అఫీషియల్ గా వస్తుందా అనే విషయాలు అయితే తెలుసుకుంటున్నారు. పోలీసులు అశ్వరావుపేట సిఐ నాగరాజు రెడ్డి ఈ విషయం గురించి అయితే పూర్తిగా వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. రవిని పట్టుకోవడంలో కూడా పోలీసులు వేగంగా ముందుకు సాగుతున్నట్లయితే మనకి తెలుస్తుంది. శ్వేత. రైట్ అన్వేష్, థ్యాంక్ యూ.